చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజిస్తాం. ఆ తర్వాత చెరువులు నదుల్లో నిమజ్జనం చేస్తాం. ఇదే ఆనవాయితీగా వస్తోంది. కానీ 800 ఏళ్లుగా ఓ ఊరిలో మట్టి గణనాథుడు పూజలందుకుంటున్నాడు. ఇంతవరకు ఆ వినాయకుడికి నిమజ్జనం చెయ్యలేదు. ఇప్పటికీ నిత్యం పూజలందుకుంటున్నాడు. ఆ వినాయకుడు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నారాయణపేట ఈ పేరు వింటేనే అందరికీ గుర్తుకొచ్చేది వినాయక చవితి ఉత్సవాలు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో పేరు గడించింది. ప్రతి ఏటా ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్నేళ్లుగా నిమజ్జనం జరగని వినాయకుడు సైతం నారాయణపేటలోనే ఉన్నాడు. జిల్లా కేంద్రంలో పల్లా వీధిలో 800 ఏళ్లుగా మట్టి గణనాథుడు పూజలందుకుంటున్నాడు. నారాయణపేట పట్టణంలో పల్లా వీధిలో 13వ శతాబ్దంలో దీక్షితులు అనే వ్యక్తి ఇంట్లో గణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. మట్టితో తయారు చేసిన ఈ విగ్రహానికి ఇంతవరకు నిమజ్జనం చేయలేదు. పైగా గణేష్ విగ్రహానికి వెండి తదితర ఆభరణాలు తొడిగారు. తరాలు మారిన విగ్రహ పూజా విధానాల్లో మార్పు రాలేదు. దీక్షితుల వంశస్థులే ప్రతి ఏటా చవితి సందర్భంగా నవరాత్రులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ విగ్రహం వద్ద పూజలు చేయడం ద్వారా అన్ని శుభాలే జరుగుతాయని అక్కడి వాసులు నమ్ముతున్నారు. దీక్షితుల ఇంట్లో గణపతి ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉందని స్థానికులు చెబుతున్నారు. తమ పూర్వీకులు మహారాష్ట్రలో ఓ గ్రామం నుంచి వచ్చారని దీక్షితుల వంశస్థులు చెబుతున్నారు. లోకాయపల్లి సంస్థానంలో వెంకటపతిరాజు వారి పాండిత్యానికి ముగ్ధులై తమ రాజ్యంలో ఉండవని చెప్పారని చరిత్ర చెబుతోంది. అయితే వారి రాకను బ్రాహ్మణులు తీవ్రంగా తప్పుపట్టారని, ఎక్కడి నుంచో వచ్చిన వారికి రాజు విలువిస్తున్నారని రగిలిపోయేవారని అక్కడి వాసులు అంటున్నారు. దీక్షితుల కుటుంబాన్ని అక్కడి నుంచి పంపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారని, చివరికి ఇంట్లో ఉన్న వినాయకుడిని ధ్వంసం చేశారని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే కొత్త వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని దీక్షితులు ఆలోచించారట. అయితే అదే మట్టిని మెత్తగా నూరి పాలతో కలిపి గూట్లో పెట్టి తాళం వేసి అదే గూటికి 41 రోజులు తాను చెప్పినట్టుగా పూజలు చేయాలని ఓ బాలుడు చెప్పారని దీక్షితుల కుటుంబ సభ్యులు అంటున్నారు. 41 రోజుల తర్వాత వినాయకుడే ప్రత్యక్షమయ్యారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి గణపతి పూజలందుకుంటున్నాడు. దీక్షితులు వంశస్థులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారు ఎక్కడ ఉన్నా సరే వినాయక చవితి రోజు నారాయణపేటకు వచ్చి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. మట్టి వినాయకుడికి అన్నప్ప దీక్షితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాల తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తారు. ఎంతో చరిత్ర ఉన్న వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పూర్వీకుల నుండి పళ్ళాబుజురులో ఇంట్లో ఉన్న గణపతి సుమారు 821 సంవత్సరాల కన్నా పూర్వదే నిమజ్జనం చేయకుండా పూజలు చేస్తున్నాము. ఈ గణపతి ప్రత్యేకత ఏమిటంటే లోకపల్లి సంస్థానము మన రాణి గారు ఆ 800 సంవత్సరం పూర్వము మాకు ఇక్కడ ఆశ్రమం ఇచ్చినారు. ఆ ఆశ్రమానికి మేము ఆ 800 పూర్వం నుండి మా దగ్గర ఉన్న గణపతిని తెచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది దుండగులు ఆ గణపతి యొక్క భిన్నం చేసి మొత్తము మా ఇంటిని దొంగతనం చేసిపోయినారు. అప్పుడు మా ముత్తాత వారు చిన్న 3 నెలల పిల్లవారు, ముత్తాత వారు 800 సంవత్సరాలు ఉన్నారు, గజాన విఠల్ దీక్షిత్ వారు. అయితే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఉన్న పోగులు కూడా తీసుకొని పోయినారు. అప్పుడు పోగులు తీసినప్పుడు ఆ పిల్లవాని చెవు కూడా కట్ అయిపోయింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో పరిమళాపురం వీధిలోని అన్నప్ప దీక్షిత్ స్వగృహంలో గల గణపతి 850 సంవత్సరాల నుండి మన నారాయణపేట పట్టణంలో నిమజ్జనం ఎరగని గణపతి ఇక్కడ ఉండడం జిల్లాకే గర్వకారణం. ఈరోజు నిత్య పూజలు అందుకుంటూ సకల భక్తుల కోరికలను నెరవేరుస్తున్నటువంటి మన నిమజ్జనం ఎరగని వినాయకుడిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరుతున్నాం. మా ఇంటి పక్కలనే ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటి లోపల 800 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ వినాయక స్వామి ఇక్కడ ఉన్నాడు, కొలువై ఉన్నాడు. ఆ స్వామిని నేను
చిన్నప్పటి నుంచి 20, 25, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వచ్చి నేను శనివారం ఆదివారం ఇలాగా వచ్చి ఆ స్వామిని మంచిగా నమస్కారం చేసుకొని పూజించుకొని ప్రార్థన చేసుకొని నేను నా మనసులో ఉన్న ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఆ స్వామి ముందర వేడుకొని వెళ్తూ ఉండేవాడని, నాకు కూడా ఆ స్వామిలో ఉన్న విశ్వంబర అనుగ్రహంతో చాలా మంచిగా విద్య కానీ ఇతర అన్ని కార్యాలు కూడా మంచిగా లభించాయి, సిద్ధించాయి. అలాంటి స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు స్వామి. కాబట్టి ఆ స్వామిని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ వచ్చి